మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ ప్రవాహంలో కొట్టుకుపోకూడదు. కానీ అలా కూడా అనిపించకపోతే వాళ్ళు ఏదో లోపం ఉందన్నమాట. ఇదమిత్తమని నిర్ణయింపగా రానిది ఏ కోర్కెయో రూపుగైకొన్న ఎట్లు. ఇది ఇలాంటిది అని నిర్ణయించలేనటువంటిది ఏదో రూపుగైకొంది. దీన్నే గొట్టుముక్కల రామకృష్ణ కవి గారు కర్ణుడి చేత అనిపించాడు. ఇట్టిది మాట అటంచు తెలిపితివే మానిని, 13 ఏళ్ళు ఎవరింటోనో పడుతున్నావు కానీ కన్న కొడుకును నేనున్నాననే విషయం మర్చిపోయావా? అప్పుడు వచ్చి ఇట్టిది మాట, అదే ఇదమిత్తం. దాన్ని అచ్చ తెలుగులో మార్చాడు ఆయన. ఈయన మార్చకుండా యథావిధిగా ప్రయోగించాడు విశ్వనాథ వాళ్ళకి. అంచేత భావన పంపిస్తూ ఉంటేనే ఇదమిత్తమంచున భావములోని భావములు స్పష్టము చేయదలంచియు. నా మనస్సులో, భావం అంటే మనస్సుని అర్థం ఉంది, మళ్ళీ భావం అంటే ఆ మనస్సులో చెలరేగే ఆలోచన కూడా. భావానికి 2 అర్థాలు, ఆలోచన, మనస్సు. భావములోని భావములు, నా మనస్సులోని ఆలోచనలు స్పష్టంగా చెప్పేద్దాం అనుకున్నాను నేను. కొండ బద్దలు కొట్టాడు, బావా వద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దయ్యా, నాకు ఏదో అనుమానం కూడా వస్తుంది, వాళ్ళు నిన్ను ఏదో చేస్తారయ్యా అని అందాం అనుకున్నా. కానీ వెంటనే ఏమిటి శుభవాన్ని బయలుదేరుతుంటే ఆర్టీసీ బస్సు కూడా వచ్చేసింది, ఇంటి ముందు రిక్షా కూడా సిద్ధంగా ఉంది. ఏమిటి మాటలు అంటారు ఎవరు? పైకి ముందు వీళ్ళేమని క్షేమం కోరామనుకోరు, వీడిని అంటారు. అందుకే మన సంస్కృతిలో క్షేమంగా వెళ్ళి లాభంగా రా అనడం అలవాటు. వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు లాభం ముఖ్యం. లాభం అంటే పని జరిపించుకుని రావడం, ప్రాఫిట్ కాదు. ఈ పని చేయడానికి వీడు ఫిట్టు అనిపించుకుంటే అది లాభం, ఆ పని జరిపించుకుని రావడం, అంతేగాని ఏదో లాభాలు రావడం కాదు. చెప్దామని అనుకుని కూడా శుభం భావుక సంధియాత్రక అశుభం బని మింగితి మిన్నకుంటి, అందుకని ఉండిపోయాను. అందుకని మా బావ సుఖంబుగా తిరిగి వచ్చే అదే 10,000 నేటికి. మా బావ సుఖంగా వచ్చాడు, అదే 10,000. ఆ బావ అని పైన మొదటి పాదంలో బావను హస్తినాపురము మా బావ సుఖంబుగా తిరిగి వచ్చి. ఇప్పుడు ఇటువంటి బావమరిదికి బావ అయినందుకు ఆ భగవంతుడు ఎంత సంతోషిస్తాడో చూడండి. ఈ మమకారాల కోసం కదా భగవంతుడు అవతరించేది. ఆయన అవతరించడం పక్కనట్టు మనకి ఉన్న మమకారాలు కాపాడుకోవద్దా? ఎంతమంది బావల్ని మనం గుర్తుపెట్టుకున్నాం, బావ వరస అయ్యేవాళ్ళని. మేనత్త కొడుకులు ఉన్నారు, బావమరుదులు ఉన్నారు, పిల్లనిచ్చిన మావగారి భార్య తమ్ముళ్ళు ఉన్నారు, మేనమావ కొడుకులు ఉన్నారు, అక్క మొగుళ్ళు ఉన్నారు, అందరూ బావలే కదా. అంటే మగవాళ్ళకు ఉండే బావ చుట్టరికాలు ఉంటాయి. ఆ బావగారితో మనం వేళాకోళం అన్నట్టుగా ఇంకొకరితో వాళ్ళ వెనక ఆకాశవాణిలో కార్యక్రమం ఉండదు, బావగారి కబుర్లేని. బావగారు వేళాకోళం ఆడుకున్నట్టుగా వార్తలన్నీ చెప్పేసేవాళ్ళు. ఎంత గొప్ప కార్యక్రమం అది. 5 నిమిషాల్లో జనమందరినీ ఆకట్టుకుంది ఆ కార్యక్రమం. ఎందుకంటే తెలుగుదనానికి సహజమైన రూపకల్పన. ప్రచార మాధ్యమాల వారి కార్యక్రమాలు ప్రసారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసింది ఇది. ఇంగ్లీషు పేర్లు పెట్టేసి దంచేయడం కాదు. ప్రతిదానికి తెలుగు పేరు పెట్టాలి, తెలుగు వాళ్ళని ఆకర్షించాలి, తెలుగుదనం గుబాళించాలి అందులో. అదే 10,000 నేటికి, అదే 10,000. అదే 10,000 మీద గొప్ప చమత్కారం ఉంది. అనవేమారెడ్డి అని వెనకటికి రాజుగారు ఉండేవాడు, కొండవీడి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన దగ్గరికి ఒక కవిగారు వెళ్ళాడు, ఏదో పద్యం చెబుతా 4 రూపాయలు సంపాదించుకుందాం. ఆయన అప్పుడే మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఆయన శత్రువులను జయించి ఇచ్చాడు. ఆయన దక్షిణ బాహువులో కత్తి మెరుస్తోంది. కవిగారు ఈ దక్షిణ బాహువును వర్ణించండి అన్నాడు. వెంటనే అందుకున్నాడు. మరి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. వెంటనే అందుకున్నాడు ఆయన. అనవేమ మహీపాల స్వస్యస్తు తవ బాహవే ఆహవే రిపుదోర్దండ భానుమండల రాఘవే అన్నాడు. ఆ రాజుగారు మరి ఆ రోజుల్లో రసజ్ఞులైన రాజులు వెర్రిమొహం పెట్టి అర్థం ఏమిటని పక్క వాళ్ళని అడిగే రకాలు కాదు. లేకపోతే తప్పులు చెప్పినా కానీ ఆయన పండితులు వారండి, తప్పు ఒప్పు ఆయనకు తెలిస్తే కదా ఆయనకు తీర్మానం ఇచ్చాడు. ఈ రాజు ఇలాంటి నాయకుల వల్ల కొంతమంది పండితులు అయ్యారు. నేను పేర్లు చెబితే బాగుండదు కానీ ఊరికే నాయకులు అక్కడ కూర్చోవడం వాడిని పండితులు అంటే అందరూ పండితులే అనుకుంటారు. పండితులు ఉంటే కాక నాయకులు తప్ప. అందుకే నాయకుడు కాదు పాండిత్యాన్ని గుర్తించాల్సింది సాటి పండితుడు. అందుకని రసజ్ఞులైన రాజులు ఉండేవారు, అప్పుడు ఇబ్బందులు. ఆయన వెంటనే ఎవరు అక్కడ 1000 రూపాయలు ఇచ్చేయండి అన్నాడు. 1000 బంగారు నెలలు అనుకుంటే పని మన భాషలో రూపాయలు అనుకుంటాం. ఏమిటి ఇందులో అర్థం? అనవేమ మహీపాల, అది ఆయన పేరు, అందులో ఏం లేదు. స్వస్తి అస్తుతవ బాహవే, నీ బాహువునకు జయమగును గాక. అందులోనూ కవిత్వం లేదు, గుడ్ మార్నింగ్ లాంటి మాట అది. ఎందులో ఉంది? ఆహవే, యుద్ధరంగంలో. రిపుదోర్దండ భానుమండల రాఘవే, శత్రువులనేటువంటి సూర్యకిరణాల పాలిటి, శత్రు సైన్యం అనే సూర్యమండలం పాలిటి నీ బాహువు రాఘువులా ఉందయ్యా అన్నాడు.
నీ బాహువే రాహువు, శత్రువులు సూర్యమండలం, శత్రువులను బాగా పెంచాడు. కానీ అంత సూర్యమండలాన్ని రాహువు కమ్మేసి సూర్యగ్రహణం ఏర్పరిచినట్టుగా నీ బాహువు శత్రువుల్ని కమ్మేసిన, సరిగ్గా బాహువు ఇలాగే రాహువుల పాము ఆకారంలో ఉంటుంది. 5 వేళ్ళంటే 5 తలల పాము అన్నమాట. నీ బాహువే రాహువు అనేసరికి ఆనందించి 1000 రూపాయలు ఇమ్మన్నాడు. ఈయన తక్కువ కదండి. ఈయన వెంటనే అన్నాడు, కమ్యూనికేషన్ స్కిల్, సంభాషణ నైపుణ్యం చూడండి, భారతం విన్నా ఇటువంటి చలోక్తులు విన్నా ఎలా వస్తుందో. వెంటనే అన్నట్టు ఆయన, మహారాజా నేను మీకు 4000 ఇచ్చాను, మీరు నాకు 1000 ఇస్తే ఎలా అన్నాడు. అదేమిటయ్యా నువ్వు పద్యం చెప్పావు? అదేం కాదు, మీరు సరిగ్గా చూసుకోండి, నా పద్యంలో 4000 ఉన్నాయి. వే ఏమిటా? అనవేమ మహీపాల 1 వే, స్వస్త్యస్తు తవ బాహవే 2 వే, ఆహవే 3 వే, రిపుదోర్దండ భానుమండల రాఘవే 4 వే. వేలు 4000 అంటే వే అనే అక్షరాలు 4 ఉన్నాయి. 4 వీస్ 4 టీస్ లాగా 4000. చమత్కారం. దానికి పడిపోయాడు రాజుగారు. బాలేవాడు అవ్వాలి చెప్ప, వేరంటే ఇవా, పోన్లే బ్రాహ్మణుడు ముచ్చట పడుతున్నాడు, ఎవరక్కడ 4000 ఇచ్చేయండి అన్నాడు. వెంటనే తెలుగు తక్కువ కూడా కాదండి. 4000 ఇచ్చాక మీరు ఏమనుకోవద్దు మహారాజా, మీరు దానగుణం బాగా గొప్పవాళ్ళు, మీరు మేము ఇచ్చింది మాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింది ఏముంది అన్నాడు. అంటే నేను 4000 ఇస్తే 4000 ఇస్తే ఇంకో 1000 ఎక్కువ వద్దాను. ఆయన అప్పటికి నవ్వుకునే, ఏమిటోనండి ఎంతైనా సరదా పండితులు కదా, పోన్లేండి ఇంకో 1000 ఇచ్చేయండి అన్నాడు. 5000 అప్పటికి వెళ్ళొచ్చుగా. ఆయన మనసులో అంకి ఉంది, అది వచ్చే వరకు మాండవు. దీనికి పద్యంలో 10,000కి సంబంధం చూసుకోండి. ఆయన మనస్సులో అంకి రావాలి. అందుకని 5000 ఇవ్వగానే, మహారాజా మేము 6000 నియోగులు, మీరు 5000 ఇస్తే అలాగా. బ్రాహ్మణుల్లో కవులు అదో శాఖ. అసలు తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు అని విశ్వనాథ వారే అన్నాడు. ఆయన వైదికుడు అయి ఉండి అన్నాడు. ఎందుకంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే అంతే. మరి ఆదికవి అన్నయ్య వైదికుడైనా అసలైనటువంటి కవిత్వం, దాని ప్రభావం అంతా మరి తిక్కన ఎర్రాప్రగడ వీళ్ళందరూ నియోగులే కదండి. తప్పి ఉన్న విషయం ఒప్పుకోవాలి. అందుకని ఆ 6000 నియోగులం అండి అన్నాడు. అదేదో ఒక ఉద్యోగం కారణంగా 6000 మందిని ఒకేసారి నియమించడం వల్ల వచ్చిన పేరు, కానీ 6000 కలిపాడు అక్కడ. తెలివి అంటే అదే మరి, సంభాషణ నైపుణ్యం. వెంటనే బలేవాడైనా ఏమిటో కులము, అందులో శాఖ కూడా కలిపాడైనా, ఏదో పోన్లే 6000 ఇచ్చేయండి అన్నాడు. వెంటనే మళ్ళీ మాది మాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింది ఏముందన్నాడు. మొత్తం మీద ఆయన అనుకున్నది వచ్చేవాడికి అంటూనే ఉంటాడు. అది నైపుణ్యం. మాది మాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింది ఏముందంటే అప్పటికి ఈయనకు అర్థమైంది, నేను కొంచెం ఏడిపించే రకంలో ఉండరు బాబు, మొత్తం ఒక శ్లోకానికి ఏదో పట్టుకుపోయేలా ఉండని. ఎవరక్కడ ఇంకో 1000 ఇచ్చేయండి, 7 అవుతాయన్నాడు. 7 అవ్వడం ఏంటంటే 7 అంకి మంచిది కాదు. 7 అంటే ఏడవడం. తెలుగు వాళ్ళు ఎవరు 7 అనరు. అవసరమైతే 5 1 2 3 4 5 6 1 అంటారు, 7 అనరు. అందుకని మీరు ఇవ్వద్దండి, అవసరమైతే 1000 వెనక్కి తీసేసుకోండి, ఎలాగో తీసుకోడు కదా అని. చమత్కారం. ఆ రాజుగారికి ఇంకా దిగాలమోహం అయిపోయింది. అమ్మ బాబు చంపేస్తున్నాడు రా పట్టుకుని, మామూలు వాడు కాదు, ఇంకా రాక్షసుళ్ళ దగ్గరుకున్నాడు, కోశేగారం అంతా పట్టుకెళ్ళిపోయాడు అన్నాడు అని. ఇంకొక 1000 తెమ్మని 8,000 అనమాట. ఇంతవరకు మంత్రి గారి చేతి ఇప్పించాడు. ఇప్పుడు పోన్లేని ఆయనే మెట్లన్నీ దిగొచ్చి ఈ 8,000 చేతిలో పెట్టి, ఎంతటితో నన్ను వదిలేని ఆయన అదే 10,000 అన్నట్టు. అదిగో మీరు 10,000 అన్నారు, 10,000 ఇప్పించండి అన్నట్టు. మొత్తం మీద పట్టుకుని వెళ్ళిపోయి అదే 10,000 నేటికి ఒక జాతీయ రూపకంగా అదే 10,000 అని వాడితే ఆ 10,000 లెక్క ప్రకారం ఏమన్నా కూర్చున్నాడండి. సంభాషణ నైపుణ్యం అంటే ఇది. ఇటువంటి చమత్కార శ్లోకాలు, పద్యాలు, భూగుళ్ళు పుస్తకాల రూపంలో ఉన్న విశాలాంధ్రలో నవోదయాలు దొరుకుతున్నాయి. పిల్లలకి విజ్ఞానము, వినోదము 2 అబ్బుతాయి. అందుకోసం సమయం ఖర్చు పెట్టి చెప్పాను. ఈ మాట చెప్పాక ఒక్కసారి ద్రౌపది లేచింది. ఇక మీరందరూ ఇలాగే అంటూ ఉంటారు, ఆయనుబోయ సంధి ఇకనైనను నాయకుల ఆయుధములందీయక ధర్మశాస్త్రములు ద్రిప్పుట నమ్మిన వారి గొంతుకలు కోయుటగాది. ఎంత సహజంగా, స్త్రీ సహజమైన శైలి అంటారు దీన్ని, ఫెమినిస్టిక్ స్టైల్ ఇంగ్లీషులో చెప్పాలంటే. ఆయనుబోయ సంధి ఇకనైనను నాయకుల ఆయుధములందీయక ధర్మశాస్త్రములు ద్రిప్పుట నమ్మిన వారి గొంతుకలు కోయుటగాదే. మీరు గైకొన్న అహింసలు హింసలయ్యనాత్మీయుల యందు చాలు గురితింపుడు పీడిత జాతీయాతనలు. ఆయనుబోయే సంధి అయిందిలే, వెళ్ళారులే, వచ్చారులే, వెక్కిరింపు అనమాట. ఆయే పాయే అంటారు అంతే. కొన్ని ప్రాంతాల్లో ఉంది ఆయే పాయే, తీయండి ఇంక మాట్లాడకండి, ఊరికి చెప్పొచ్చారు పెద్ద. అదే ఆయనుబోయే. ఎంత సహజంగా వాడాడు. అందువల్ల పద్యాలు జనంలోకి వెళ్ళి కరుణశ్రీ గారు. ఇకనైనను నాయకులు ఆయుధములందీయక, ఇకనైనా ఆయుధాలు పట్టుకోకుండా ధర్మశాస్త్రములు తిప్పుట. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయమన్నారు అని మను ధర్మశాస్త్రం పరాశర స్మృతి తిప్పుతారా? పరశువు తిప్పాల్సింది మానేసి పరాశర స్మృతి తిప్పుతారా? మహమ్మారి అయిన ఆయుధాలు ఉపయోగించిన చోట మనుస్మృతి పఠిస్తూ కూర్చుంటారా? అశ్వాలు కథం దొక్కాల్సిన చోట అద్వైతం మాట్లాడుతూ కూర్చుంటారా? మీరు లేవండి, యుద్ధాలు గదలు పట్టుకోండి, గాంధీవములను చెరలాడకుండా అని ఆవిడ సహజమైన శైలిలోనే రెచ్చగొట్టేసింది.
ధర్మశాస్త్రములు దిప్పుట నమ్మిన వారి గొంతుకలను కొయ్యుట కాదు. మీ పరాక్రమాలు మీ పౌరుషాల మీద ఆధారపడే కదండి ఇంతకాలం జుట్టు ముడేసుకోకుండా కూర్చొని, లేకపోతే చేతన అవునో కాదో నేనే వెళ్ళి పొడి చేసేవాడిని దాన్ని ఆ దుర్యోధనుడిని. ఏదో ఒకటి అయ్యేది. ఇంత అవమానం జరిగాక ఇంకేమిటట, వాడి చేతుల్లో ఇంకాస్త అవమానం జరుగుతుంది. ఇంతేనా? మిమ్మల్ని నమ్ముకుని మీరు భర్తలుగా ఉన్నారు, ఎప్పటికైనా నా పగ తీరుస్తారు అన్న నమ్మకంతో నేనుంటే ఇంకా శాస్త్రాలు తిప్పుతున్నారు ఏమిటండి? క్లాజ్ 1 క్లాజ్ 2 అంటున్నాను. ఎవరికి కావాలి ఈ క్లాజులన్నీ? అంచేతను చేతకాని వాళ్ళలా మాట్లాడద్దు. నమ్మిన వారి గొంతుకలు కోయుట కాదు. ఇక్కడ ఒక్క మాట ఆవిడ అన్నది మీరు గమనించండి. మీరు గైకొన్న అహింసలు హింసలయ్యే ఆత్మీయులయ్యందు. ఒక్కో పెద్ద మనిషి చేపట్టే అహింసావ్రతము నిరాహార దీక్ష ఉంటాయంటే అయిన వాళ్ళకి హింస అయిపోతుందండి. ఆ కోరిక నెరవేరదు. ఇంట్లో పెళ్ళం పిల్లలు వస్తూ ఉంటారు, నేను తిండి తినలేదు. అందుకే ఈ వ్రతాలు పట్టేవాళ్ళు కూడా ఆలోచించాలి కాస్త. ఏదో పబ్లిసిటీ కోసం పేరు కోసం చేయొద్దు. పట్టారు అంటే ప్రాణం పోయినా నిలబడాలి. ఆసుపత్రుల్లో చేర్చని బలవంతంగా ఎక్కించని మనం దెక్కకూడదు. అంతే. ఎక్కించారు కదా అని తినేసానండి అని ఇంత స్టంటా ఏమన్నా? ఇంత ప్రచారం కోసం ఇవాళ చాలా నిరాహార దీక్షలు ప్రచారం కోసం. నిజంగా ప్రాణాలు కోల్పోయిన పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ప్రచారం కోసం చేయాలి. పోవడం అంటే పోవడం అంతే. ఇంకా తర్వాత వచ్చే పదవుల కోసం దీక్షలు చేయలేదు వాళ్ళు. అందుకని దొంగ దీక్షలు వద్దు. అహింసలు అయిన వాళ్ళు ఏమిటో అయిన మాటిమాటికి దీక్షనాడు, అసలు తినేదే అన్నం తక్కువ వీర్రేడు అని బాధపడతారు. ఒక్కోసారి మహాత్మా గాంధీ లాంటి వారి దీక్ష కూడా పాకిస్తాన్ వారికి మేలు చేసింది, మనకు కీడు చేసింది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో నన్ను మన్నించండి. చరిత్ర చెబుతున్న సత్యం మనం కాదనడానికి లేదు. అందుకే చెబుతోంది ద్రౌపది, మీరు చేపట్టిన అహింసలు హింసలయ్యే ఆత్మీయులయందు. మీ ప్రాణాల కోసం మీరు రెండు మెతుకులు తినడం కోసం కొట్టుకునే జీవులు వాళ్ళకి హింస అయిపోతుంది. ఇక్కడ ఎదిరించవలసింది పోయి కుదురుగా కూర్చుంటానంటారు ఏమిటండి? కుదురుగా కూర్చొనిస్తే కదా మిమ్మల్ని. గుర్తింపుడు పీడిత జాతి యాతనలు. ఆధునిక భావాల ప్రభావం, ఆధునిక కవితా ప్రభావం వల్ల ఈ పీడిత జాతి వచ్చింది. తిక్కన గారి కాలంలో, నన్నయ్య గారి కాలంలో, శ్రీనాథుడి కాలంలో పీడిత జాతి అనే మాట మనం వినలేం. అంచేత పీడిత జాతి అనే మాట కొన్ని కులాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని మతాలకు అర్థం చెప్పకూడదు తమ్ముడు. ఎవరు ఎప్పుడు బాధపడినా వారి పీడిత జాతి కింద లెక్క. దానికి ఒక నిర్ధారితమైన సంఖ్య ప్రాంతాలు ఉండవు. సరే, వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఏదో అనొచ్చు, కానీ ఇందులోనూ ఉన్నారు ఈవేళ అన్ని జాతులు పీడిత జాతులే. అన్ని బాధపడుతున్న వాళ్ళు పీడితులే. ఈవేళ ఏదో పీడింపబడిన వాడను రేపొద్దున అధికారం రాగానే వాడు ఇంకోని పీడిస్తున్నాడు. ఎవరు పీడకుడో ఎవరు పీడితుడో తెలియజెప్పలేం. అందరికంటే ఎక్కువగా పీడితురాలు తెలుగు భాష. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.